ఇందులో మనం ఫోన్ ఫోన్ అందులో పెట్టేసుకోవాలి. అది మోస్ట్లీ ఏంటంటే మనం వాడనప్పుడు, ఫోన్ అందులో వాడనప్పుడు, ఓకే. పాకెట్లో ఉన్నప్పుడు అది పంపించే సిగ్నల్ని అది ఆపుతుంది, తగ్గిస్తుంది అనమాట. మనం అది చెక్ చేయాలంటే మీటర్ అందులో పెట్టాలి. ఓకే. సో మీటర్ ఇందులో పెట్టాలి. టు టెస్ట్ ఇట్. ఓకే. సో ఇది మీటర్ ఆన్ చేస్తున్నాం. సో దిస్ ఈ షీల్డ్ ఫోన్ పౌచ్ అని చెప్పొచ్చు. సో అందరికీ తెలుసు రేడియేషన్స్ అనేవి ప్రతి చోట ఉన్నాయి, మనం దాక్కోలేని చోట కూడా ఉన్నాయి యాక్చువల్గా. ఓకే. సో సౌండ్ వస్తుంది యాక్చువల్గా కదా. ఇట్స్ గ్రీన్ కదా. స్టాప్ వాలెట్. ఓకే. సో ఇందులో నుంచి తీసేసి విల్ గెట్ రెడ్ అనుకుంటా. మీరు మోడ్ మార్చేసారు, ఆర్ఎఫ్ మోడ్లో పెట్టండి. ఫంక్షన్ 3 సార్లు నొక్కండి, పక్కన ఆర్ఎఫ్ మోడ్ వస్తుంది. ఆర్ఎఫ్ కింద ఆర్ఎఫ్ అని వస్తుంది. రైట్. మీరు కాల్ చేస్తున్నారు, నాకు ఐఎమ్ గెటింగ్ రెడ్. ఇందాక ఇందులో రాలేదా? మళ్ళీ పెట్టండి, అందులో ఇప్పుడు ఏం రాదు. అది యాంటీనా కిందకు ఉండాలి, నంబర్స్ బయటకు కనిపిస్తాయి. ఎస్, రాలా. స్టిల్ కాలింగ్. సో ఇట్స్ అబ్సల్యూట్లీ, అంటే ఇది డెఫినెట్లీ వర్త్ ఇట్ యాక్చువల్గా. ప్రతి ఒక్కరు వీ హ్యావ్ టు బై ఇట్ చెప్పాలంటే కదా. ఎందుకంటే ఇలా ఉన్నా కూడా మనం, చాలామంది చెప్తారు ఫోన్ నేను అసలు వాడను, బికాజ్ వాళ్ళు చాలా కాన్షియస్ అయిపోయి ఉంటారు స్క్రీన్ టైం తగ్గించుకోవాలని. ఎంత స్క్రీన్ టైం తగ్గించుకున్నా నువ్వు ఫోన్ పక్కన పడేసినా రేడియేషన్స్ అనేవి నీ చుట్టూ ఉంటాయి. నువ్వు ఇంట్లో పడేసి ఆఫీస్కి వస్తే తప్పితే, ఆఫీస్కి వచ్చే దారిలో 36 సెల్ ఫోన్ టవర్స్ ఉంటాయి. సో ఇది కంపల్సరీ, జస్ట్ మనం మన దగ్గర పెట్టుకుంటే చాలు, అందులో ఫోన్ పెట్టుకుంటే దట్ విల్ బి ఫైన్.